వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ పిక్నిక్ ఎక్కడికి తెలుసా? పిక్నిక్ ఎక్కడికి చూపిస్తా మీకు వెళ్తూ యాక్చువల్లీ ఇది ఆఫీస్ నుంచి అనుకుంటా, మేబీ ఇంట్లోకి అన్నీ వండుతున్నారు, చూపిస్తారు. ఇదిగోండి వండుతున్నారు, అలోపు మనం రెడీ అయిపోదాం. చూసారు కదా, అన్నీ వంట ప్రోగ్రాంలు అవుతున్నాయి, వండుతున్నారు అన్నీనా. ఓకే, ఇప్పుడు మనం రెడీ అయిపోదాం. అలోపు ఆల్రెడీ సగం రెడీ అయిపోయాం అనుకోండి. ఒక 5 కాట్ కట్టేసుకుంటే అయిపోయినట్టే. స్టైల్ చాలా సింపుల్, పెద్ద కష్టపడాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఇలా వెనక్కి దూతారు, చిన్న క్లిప్ పెట్టేస్తారు అంతే. జుట్టుకి ఊరని చిక్కులు ఉంటాయి, అసలు కనిపించదు. ఇంత ఉంటుంది కానీ కొత్తిమీర కట్టలేదు. యాస్టల్ ఎక్కువ ఉన్న జుట్టుకి నాలాగా. ఓకే, ఇదిగోండి మన హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. అండ్ మీరు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది హ్యాండ్ బ్యాగ్ పెట్టచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్లో చూడండి, అన్నిటికన్నా పనులు ఎక్కువ ఉంటాయి. కాలేజ్కి పట్టుకెళ్ళను కానీ కాలేజ్లో అందరినీ అడుక్కుంటాను. ఇక్కడ వచ్చేసి ఇన్ని పనులు, ఈ పనులన్నీ నేర్చుకుంటున్నాను హౌస్ ఆడటానికి. Oh my God, అట్లుంటది మనతో. ఓకే, ఇప్పుడు ఐలైనర్. నా కళ్ళకి ఐలైనర్ పెట్టి నిగనిగా మెసేలా చేస్తాను. మనం టోటలీ రెడీ అయిపోయాం. ఇప్పుడు ఒక ఖాళీ పేపర్ ఎత్తుక్కొని పెన్నులన్నీ రాస్తున్నాయి లేదో చెక్ చేసుకోవడమే మన పని. ఓకే, రాస్తుంది. ఇది కూడా రాస్తుంది. మార్కర్లో ఉంది ఏమో. మాయ పెన్నులు ఇచ్చారు, రాజమయ్య రాయట్లా ఏమో. మిగిలిన నేను తెచ్చా, అది తప్ప ఇది రాయట్లేదు. అబ్బా, గ్రీన్ పెన్. ఈ గ్రీన్ పెన్ చూస్తే సిగ్నేచర్ గుర్తొస్తుంది. ప్రిన్సిపల్ మేడం ఆ గ్రీన్ పెన్తో పర్మిషన్ కావాలంటే. ఇది రాయట్లేదు, చేస్తుంది. ఇది రాస్తున్నాయి 4 సార్లు పక్కన పడేది. ఇంకా షూ వేసుకొని బయలుదేరిపోవడమే. గాబరాగా అవుతుంది మొత్తం. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తూ ఇంకా త్రోవలో హౌసీ బుక్లో ఇంకా స్నాక్స్ తీసుకోవాలి. గాలికి జుత్తు ఎగిరిపోతుందని మొత్తం అంతా దగ్గరికి పెట్టి క్లిప్ పెట్టాను. అసలుకే ఈ మాత్రం జుత్తు అది కూడా ఉండదు, లేదంటే మళ్ళీ ఫుల్గా చిక్కులు పడిపోతుంది. మా మాయ తీసుకెళ్తున్నారు కాబట్టి నీట్గా వెళ్తున్నాను. అదే మా అన్నీ తీసుకెళ్లారంటే గాల్లో ఎగిరిపోద్ది. లొకేషన్ బాగుంది కదా అని అక్కడక్కడ అలా క్యాప్చర్ చేశాను ట్రీస్తోని, నీట్గా ఉంది కదా అని చెప్పి. అలాగే పక్కనాగి ఇంక ఇక్కడ హౌసీ బుక్స్ కోసం ఇంకా సమోసాలు అవి తీసుకోవడానికి వచ్చాము. వైజాగ్లోని బిల్డింగ్ని కొత్తగా కట్టారు, చూడ్డానికి అందంగా ఉంది కదా అని చెప్పి ఇది కూడా క్యాప్చర్ చేసేసాను. ఎన్ని ఇయర్స్ అవుతుందో మర్చిపోయాను. ఓకే, బై బిల్డింగ్, నాకు టైం అవుతుంది, నేను బయటకు వెళ్తున్నాను. ఇంకా ఎంతసేపు రా బాబు అనుకునే లోపు మనం వెళ్ళాల్సిన స్పాట్ వచ్చేసింది. దగ్గరలో ఉందంట, పదండి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇదే మన పిక్నిక్ స్పాట్. వెల్కమ్ టు శివాజీ పార్క్. బయట ఎంట్రన్స్లో మొత్తం అన్నీ మాట్లాడుకొని స్పాట్ ఎత్తుక్కొని అడుక్కొని వచ్చినప్పటికీ టైం అయింది 11 అలాగైంది. ఎండ తగలకుండా నీడకి కంఫర్టబుల్గా ఇక్కడ ఒక స్పాట్ ఎంచుకున్నా. మార్నింగ్ కాబట్టి ఖాళీగా ఉంది. కొంచెం ఆఫ్టర్నూన్ అయినప్పటికీ పిక్నిక్ అని బోల్డ్ మంది వచ్చారు. అండ్ అలానే ఫోటోషూట్స్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, అండ్ బర్త్డే కోసమని, రీల్స్ కోసమని కూడా చాలామంది వచ్చారు. అందులో నేను ఒకదాన్ని. మా వాళ్ళు వచ్చేలోపు మొత్తం అంతా చెక్క పెట్టడమే. వెనకతలు చేశారా శివాజీ ఛత్రపతి కత్తి పట్టుకొని గుర్రం మీద భలే ఉన్నారు కదా. అలా తిరుగుతున్నాం ఏం పని లేక. అలా స్కేటింగ్ కూడా వచ్చాం. స్కేటింగ్ చూసుకొని ఇంకా అలాగా బాగుంది కదా అని చెప్పి అక్కడికి కాసేపు ఉండి వెళ్ళిపోయామన్నమాట. మా వాళ్ళు వస్తారని చెప్పి. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నన్ను ఏదో ఒక స్పోర్ట్స్లో జాయిన్ చేసినా బాగుండు అని చెప్పేసి. మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చి ఇక్కడ వీళ్ళు రీల్స్ చేసుకుంటున్నారని చెప్పి చూడడానికి వచ్చాం మేము. అయితే యాక్చువల్గా మాకు కూడా కొంచెం ఎంటర్టైన్గా ఉంటుంది కదా అని చెప్పి.
విజిట్ అగైన్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అని ఆ బోర్డు మీద రాసింది. మంచిగా రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇలా అందరూ. మేమే ఏకాకుల్లో ఉన్నాం ఇక్కడ కూర్చొని. మేము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళకి హార్ట్ఫుల్గా వెల్కమ్ చేద్దామని. ఆల్రెడీ మేము పావుగంట అయింది, మొత్తం తిరిగేసి వచ్చి వీళ్ళు రావట్లేదు. వెనకతలు బోట్ చూసారా, ఆ బోట్లోని 11:10 ఉంది, 11:10 మీటర్స్ ఉంది. ఆ మీటర్స్ మొత్తం అంతా తిరిగి నాకేమో అంత అనిపించలేదు. ఒకసారి చూపి ఆగమ్మా. ఓకే, ఇక్కడ కూర్చొని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం. పావుగంటలో వస్తారంట, అక్కడెక్కడో ఉండి. అలా ఎలా వస్తారు? మేమే బయట మీద వచ్చినప్పుడు పావుగంట పట్టలేదు, పావుగంట కన్నా ఎక్కువ పట్టింది. ఆటోలో వచ్చిన వాళ్ళకి అంతసేపు ఎలా పడుతుంది, ఇంకా ఎక్కువ టైమే పడుతుంది, మ్యాక్సిమం అరగంట అయినా పడుతుంది. అమ్మయ్య వచ్చేసారు అందరూ. వాళ్ళందరూ హౌసీ ఆడుతున్నారు. హౌసీ హౌసీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. పెద్దోళ్ళు అందరూ కలిసి అక్కడ ముచ్చట్లు పెట్టారు. ఇప్పుడు ఇంకొంచెం మంది యాడ్ అయ్యారు. చూడండి హౌసీ ఆడుకుంటున్నారు. వీళ్ళదే హౌసీ అయితే మా గోల మాది రీల్స్ గోల. ఇంకా భోజనం టైం అయింది, అందరం కలిసి భోజనాలు చేస్తున్నాం. మా అత్త వడ్డిస్తున్నారు అందరికీ, అక్క అందరూ కలిసి ఆడి ఆడి బాగా అలసిపోయారు అందరూ. అక్కడ పెద్దోళ్ళందరిది ఒక బాధ అయితే, మా పిల్లల బాధ ఏంటంటే మేము తినలేని ఫుడ్ ఐటమ్స్ మా డాడీస్కి మమ్మీస్కి ఇచ్చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం. మా డాడీ చూడండి ఎలా చూస్తున్నారు. మా అత్త ఇంకా ఎవరికి ఏం వేయలేదా అని వెతుకుతున్నట్టున్నారు. ఎవరికైనా ఏమైనా వేయకపోతే వేసేద్దామని. వీళ్ళందరికీ తినమని చెప్తుంటే తినకుండా అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళకి ఎవరికి ఆకలి వేయట్లేనట్టుంది. స్వీట్స్లో నాకు నచ్చలేని స్వీట్ అంటే బొబ్బట్టు. ఇక్కడ అదే పెట్టారు. అందుకని చెప్పి మా అత్త నాకు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన గులాబ్ జామున్ పార్సిల్ చేసి పంపించింది. ఒక్కొక్క అత్త ఒక్కొక్క ఐటమ్స్ వడ్డిస్తున్నారు. నా ఫేవరెట్ లిస్ట్లో ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ బిర్యానీ ఉంటుంది, దాని తర్వాత ఏదైనా. బొబ్బట్టిస్తా. నాకు ఇష్టమైన చికెన్ కూర మా అత్త వడ్డిస్తుంది నాకు. అది వేసుకుని 2 ముక్కలే, కాకపోతే అదేమో అలా దెయ్యం ఇదెయ్యం అంటారు. నీ గుండెకైనా నేను ఇక్కడ వీడియో చేస్తున్నా అంటే నా వెనకాతలు మా మాయ కూడా వీడియో చేస్తున్నారు ఐఫోన్ నుంచి. చూడట్లేదు. ఈ ప్రశాంతమైన వాతావరణంలోని అన్ని టెన్షన్స్ బాధలు అన్నీ మర్చిపోయి అలా హాయిగా భోజనం చేస్తుంటే ఎంత హాయిగా ఉందో. శ్యామ్ ఫోన్ చేసి వాళ్ళకే నాన్ వెజ్ తినరు, వాళ్ళకే దర్శకుడికి వైట్ రైస్ వేసి. అత్త చూడండి, అందరూ ఫాస్ట్గా తినేస్తే వాటర్ ఫాల్స్ అన్ని చూడడానికి వెళ్దామంటే రావట్లేదు. ఈ ఎండలో మా మొహల్ మాకే కనిపించట్లేదు. విజిటింగ్ పార్క్ చూడెత్తా. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అదే ఇందాక ఎండగా ఉంది కదా, మనకి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. రెడీ చూడాలి.
నీకు కనపడట్లే మీ డాడీ తోసేస్తున్నారు వెనక్కి నన్ను. మార్నింగ్ నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికే వచ్చాము. కాంపిటీషన్స్ అవుతున్నాయి అనుకుంటా. మార్నింగ్ నుంచి అలా అవుతూనే ఉన్నాయి ఏదో ఒక ప్రోగ్రామ్ ఇలా. ఇంకా అదంతా అలా తిరిగేసి వచ్చి అలా చూసుకుంటా ఇంకా వచ్చి రెస్ట్ తీసుకున్నా. కాసేపు కూర్చొని ఉయ్యాలు అవి ఆడుకుంటున్నారా అందరూ. ఈవినింగ్ అయింది, మళ్ళీ ఈవినింగ్ అయింది. నేను చెప్పిందే రిపోర్ట్ చేస్తామా అన్న. అన్ని కాపీ చేస్తున్నాం అర్థ. ఇంకా మా పిక్నిక్ హడావిడి అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడమే జాగ్రత్తగా. ఇంటికి వచ్చి కొంతసేపు అలా పిల్లలతో ఆడుకుని టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ చెప్పండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.